నమస్తే అండి, నేను రజాక్. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అధికారం చేతిలో పెడితే కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకుంటుంది. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్క అభివృద్ధి, ఏకకాలంలో రెండింటి మీద సవారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా స్టాండప్ కమెడియన్స్కి కూడా మనం అంటే అలుసు, మన రాష్ట్రం అంటే అలుసు, మన స్టేట్ క్యాపిటల్ అంటే అలుసు. ఒకడేమో క్యాపిటల్ ఏ అంటాడు, ఒకడేమో స్మాల్ ఏ అంటాడు. ఆ రకరకాలుగా అమరావతిని ఉద్దేశించి, మన అమరావతి 3 రాజధానులు ఉద్దేశించి అసలుకి ఎంత కామెడీ చేస్తున్నారంటే గత 5 సంవత్సరాలు లెక్కలతో చెప్పినా ఆశ్చర్యపోవాలి. అలాంటి పరిస్థితిని మనం చవి చూసినాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మన అమరావతి అనేది డెవలప్ అవుతుంది. దాదాపు 60,000 కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇది మన రాజధాని. అది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ఏ ప్రాంత వాసైనా సరే ఇది మన రాజధాని, ఇది మా రాజధాని అనాల్సిందే. ఎందుకంటే అక్కడ పెట్టడమే ఒక అద్భుతం. ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేయడమే ఒక అద్భుతం. మీకు తెలియట్లేదు అసలు అమరావతిలో ఏం జరుగుతుందో తెలియట్లేదు. మరి ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్ర వాళ్ళకి కావచ్చు, రాయలసీమ వాళ్ళకి కావచ్చు, ఏం జరుగుతుందో తెలియట్లేదు. మీకు ఒక్కసారి ఖాళీ ఎప్పుడైనా ఉంటే కనుక, లేదంటే విజయవాడ మీద వెళ్తూ ఉంటే ఒక్కసారి ఆ గుంటూరు నుంచి ఇటు అమరావతిలోకి వచ్చేసి అమరావతిని చూసి వెళ్ళండి. ఎంత మహా అయితే ఒక అరగంట లేదా ఒక గంట టైం స్పెండ్ చేస్తే చాలు. ఏఎస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, మిమ్మల్ని కొన్ని ప్రాంతాలకు రానికపోవచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మన సీఎం గారి సచివాలయాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి కొంచెం పర్మిషన్ ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి ఒకసారి. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ ఒక 5 బిల్డింగ్లు ఉంటాయి, వాటి కన్స్ట్రక్షన్ చూడండి. ఆ తర్వాత మనకి సంబంధించినటువంటి హైకోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించి జరుగుతుంది చూడండి. ఆ తర్వాత జిఏడి టవర్స్కి సంబంధించి జరుగుతుంది చూడండి. తర్వాత ఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్స్కి సంబంధించి చూడండి. తర్వాత గ్రూప్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఉంటారు కదా, సో వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బిల్డింగ్లు చూడండి. అదేవిధంగా మన అమరావతికి సిఆర్డిఏ బిల్డింగ్ ఒకటి ఉంటుంది, దాని నిర్మాణం జరుగుతుంది చూడండి. ఆల్మోస్ట్ అది కంప్లీట్ అవ్వచ్చింది. అదే అమరావతిలో ఫస్ట్ కంప్లీట్ అవబోతున్నటువంటి బిల్డింగ్. ఇలా 1 కాదు 2 కాదు. అదేవిధంగా అమరావతిలో నిర్మిస్తున్నటువంటి మన కాలువలు ఏవైతే ఉంటాయో ఈ కాలువల ద్వారా మీకు తెలియదు, బేసిక్గా మనం ట్రాన్స్పోర్ట్ ఎన్ని రకాలుగా వాడుతున్నాం. ఇప్పుడు వాడితే బస్సు అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, లేదంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటే విమానం ద్వారా వెళ్ళడాలు. కానీ అమరావతిలో వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తున్నారు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అక్కడ ఉన్నటువంటి కెనాల్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఫారెన్ కంట్రీస్లో ఎలా ఉంటాయో, ఎన్ని లైన్స్ ఉంటాయో, ప్రతి రోడ్డు కూడా మెయిన్ రోడ్స్ అన్ని అంటే ఒక 13 రోడ్స్ ఉంటాయి అనమాట. నార్త్ రోడ్స్, అదేవిధంగా ఈస్ట్ రోడ్స్ అని చెప్పేసి ఈస్ట్ రోడ్స్ వచ్చేసి ఈతో రిప్రజెంట్ చేయడం జరిగింది. నార్త్ రోడ్స్ని ఎంతో రిప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. ఒక 13 రోడ్లు నిలువుగా అడ్డంగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క రోడ్డు సీడ్ యాక్సిస్ రోడ్ ఎలా ఉంటుందో ఇంచుమించు అన్ని రోడ్లు అలాగే ఉంటాయి. అదేవిధంగా ఆ రోడ్లు ఒక్కొక్క లేన్కి వచ్చేసి 3 వేలో వెళ్ళడానికి ఉంటాయి అనమాట. అదేవిధంగా అటుపక్క ఇటుపక్క వాకింగ్ ట్రాక్స్ ఉంటాయి, ఆ తర్వాత సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. అదేవిధంగా మన గ్రీనరీకి సంబంధించినటువంటి అటుపక్క ఇటుపక్క అత్యద్భుతంగా ఏదో పిచ్చి మొక్కలు కాదు, చాలా వాల్యుబుల్ మొక్కలు అనమాట. ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి మొక్కలు ఉంటాయి. చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది మన అమరావతి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు వేరే ఏ ప్రాంత వాసులైనా సరే అమరావతికి వచ్చే క్రమంలో విజయవాడ వస్తే కనుక తప్పనిసరిగా అమరావతికి రండి. నాకు తెలిసి వెస్ట్ బైపాస్ ఒకటి ఉందన్నమాట. అది చిన్నవాటిపల్లి దగ్గర నుంచి డైరెక్ట్ ఇది అమరావతి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా గొల్లపూడి మీదుగా పక్కన ఒక కృష్ణా రివర్ మీద ఒక బ్రిడ్జ్ అయితే వేసినారు అనమాట. అది ఇంకా ఓపెన్ కాలేదు. దానికి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లైటింగ్కి సంబంధించినటువంటి చేయడం అయితే జరుగుతుందన్నమాట. చెప్తున్నాను, ఒక్కసారి ఈ నెల అయిపోయింది కదా, సో వచ్చే నెల చివరాఖరికి ఆల్మోస్ట్ అది కంప్లీట్ అవ్వచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ చేసేస్తున్నారు. ఇంకా పెట్టాల్సిన ఏంటంటే మన లైటింగ్కి సంబంధించినటువంటి పోల్స్ ఏర్పాటు చేయాలి. ఇది ఒక్కటి ఏర్పాటు చేస్తే చాలు, అది ఓపెన్ అయిపోద్ది అన్నమాట. అది వన్స్ ఓపెన్ అయితే చూడండి, మీరు అమరావతి ఇలా ఉంటుందా, మన రాజధాని ఇలా నిర్మాణం జరిగిందని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతారు. సో దానికి సంబంధించి చూస్తారు. ఎంతో కాలం ఎదురు చూస్తున్నామో ఆ రోజు ఎట్టకేలకు వచ్చేసింది. ఏదో రాజధాని ఉంటుందని చెప్పేసి, కాగితాల మీద కదలికలు ఉంటాయని చెప్పేసి అనుకునే రోజులు అయితే గడిచిపోయినాయి. ఇప్పుడు నిజంగానే అమరావతిలో భారీ టవర్స్, శాఖ కార్యాలయాలు, అదేవిధంగా పరిపాలనా భవనాలు లాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి. అంటే అమరావతి వాసులు ఒక్కొక్కసారి నిర్మాణాలు మొదలైతే అమరావతిలో కనిపించే టవర్స్ని చూసి ప్రపంచం అబ్బురపడితే విధంగా ఉండబోతోంది. నిజం, వాస్తవం, ఇది అబద్ధాలు కాదు. ఇది అమరావతితో, కమరావతితో, గ్రాఫిక్ అమరావతితో, భ్రమరావతి ఇది కాదు. ఇది గ్రౌండ్ రియాలిటీ. అక్కడికి వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి చూడండి, చూసిన తర్వాత అప్పుడు మాట్లాడండి. ఓకే,
నెక్స్ట్ ఇప్పటికే కేబినెట్ ఆమోదించాల్సినటువంటి 3,673 కోట్ల టెండర్లు రాబోయే అమరావతికి బలమైన పునాది వేస్తున్నాయి. ఇంతకు ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతుందో చూద్దాం. అమరావతి మళ్ళీ ఊపందుకుంది. దాదాపు 10,000 మందికి పైగా వర్కర్స్ చేత డే అండ్ నైట్ అక్కడ వర్కులు జరుగుతున్నాయి. శాసన రాజధాని కొనసాగించాలన్న కొత్త ప్రభుత్వ సంకల్పనకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారికి తగిన పరిపాలనా వేదికలు సిద్ధం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 3,673 కోట్ల విలువైన నిర్మాణాలకి టెండర్లకు ఆమోదం తెలిపారు. అమరావతిలో ముఖ్యంగా పరిపాలనా సౌకర్యాలు సమకూర్చేందుకు తక్షణ నిర్మాణాలు ప్రారంభిస్తున్నట్టు తెలవడం జరుగుతుంది. చెప్తున్నా కదండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఆ నిర్మాణాల విషయానికి వస్తే కనుక ముఖ్యంగా 3 విభాగాల కింద భవనాలు నిర్మించబోతున్నట్లు, అందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి జిఐడి టవర్ కు 882.47 కోట్లు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కార్యాలయానికి 1487.1 కోట్లు, అలాగే ఇతర పరిపాలనా భవనాలకు 1303 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఈ మొత్తం 3,673 కోట్ల టెండర్లను కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలకు అప్పగించారు. వారు ప్రాజెక్టులను త్వరలోనే భూమి పూజలు చేసి స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ టవర్ నుండి జిఐడి టవర్స్ నుంచి పరిపాలన అయితే ఉంటుందన్నమాట. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి కార్యాలయం వంటి కీలక విభాగాల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నటువంటి అధునాతన భవనం ఇది అమరావతిలో పరిపాలనకు కేంద్ర బిందువుగా ఉంటుంది. అప్పటి వరకు దాదాపు 7 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన నిర్మాణం ఇప్పుడు అధికారికంగా మొదలు కావడంతో అభివృద్ధి అమరావతి మార్గంలో ముందుకు అయితే వేసినట్టయితే అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. నిజం చెప్తున్నా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట. అదేవిధంగా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కార్యాలయాలు అనేవి దాదాపు 20కి పైగా శాఖల ప్రధాన కార్యాలయాలు రూపొందించబడుతున్నాయి. అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆరోగ్య, విద్య, జలవనరులు, వ్యవసాయం ఈ కీలక భవనాలు ఉంటాయి. ఇవన్నీ ఒక్క చోటనే ఉండడం వల్ల పరిపాలన వేగవంతం అవుతుంది. ఇప్పటివరకు అధికారులందరూ విశాఖ, విజయవాడ, తెనాలి వంటి ప్రాంతాల నుంచి వేరు కార్యాలయాల నుంచి పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఇకపై ఒకే భవన సముదాయాన్ని అన్ని శాఖలు పనిచేస్తూ సమన్వయం మెరుగవుతుంది. ఇక పరిపాలన భవనాల కింద న్యాయ విభాగ భవనాలు, అసెంబ్లీ అనుబంధ కార్యాలయాలు, గెస్ట్ హౌస్లు, అదేవిధంగా వర్చువల్ మీటింగ్ హాల్స్ వంటి సదుపాయాలు కూడా నిర్మించబోతున్నారు. వీటి నిర్మాణం పూర్తయితే రాజధాని రూపురేఖలు స్పష్టంగా బయటపడతాయి. ఇప్పటికే 2016 నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత కొన్ని విభాగాలు కాంక్రీట్ పనులు 40% వరకు పూర్తయినప్పటికీ గత పాలనలో నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నిర్మాణాలను పునఃప్రారంభం స్టార్ట్ చేసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు టెండర్లను పారదర్శకంగా నిర్వహించి అర్హత కలిగినటువంటి నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు అప్పచెప్తున్నారు. ప్రతి ప్రాజెక్టుకు నిర్దిష్టంగా కాలపట్టిక సిద్ధం చేశారు. ఏ భవనం ఇప్పట్లో కంప్లీట్ అవ్వాలో ముందే ఫిక్స్ చేసి షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. ముఖ్యంగా జిఐడి టవర్స్ నిర్మాణానికి 18 నెలల గడువు, హెచ్ఓడి కార్యాలయానికి 24 నెలల గడువు, అంటే 2 సంవత్సరాల లోపు, ఒకటేమో 2 సంవత్సరాల లోపు, ఇంకోటి వచ్చేసి 2 సంవత్సరాలు. ఇతర భవనాలకు దాదాపు 20 నెలల గడువు ఉండబోతుంది. అంటే ఇంచుమించు అన్ని కూడా 2 సంవత్సరాల లోపే కంప్లీట్ చేయాలని. అప్పటి తర్వాత వీటి అధికారికంగా ప్రారంభించి వాడుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఈ టెండర్ల ఆమోదంతో పాటు అమరావతి ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడాలి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎంత పెద్దదంటే ఒక 2-3 మనుషులు నిలబడవచ్చు అంతదన్నమాట. ఎలాంటి వరదలు వచ్చినా, ఎలాంటి ఫ్లడ్స్ వచ్చినా రోడ్డు మీద చొక్క నీళ్లు నిలబడవు. అదేవిధంగా మీకు అమరావతిలో ఎక్కడ కూడా కరెంటు పోల్స్ కనిపించవు పైకి. అదేవిధంగా గ్యాస్ లైన్లు ఎక్కడ కూడా కనిపించవు. అన్నీ అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి. అమరావతి అంటేనే అండర్ గ్రౌండ్లోనే ఉంటాయి అన్నీ. అది పరిస్థితి. వాటిని డక్ట్స్ అంటారు అన్నమాట. సో ఆ ఒక్కొక్క డక్ట్ నిర్మాణం వచ్చేసి ఎంత భారీగా చేస్తున్నారో మీరు అమరావతి వెళ్తే తెలుస్తుంది. ఆ తర్వాత ఈ టెండర్ల ఆమోదంతో పాటు అమరావతి ప్రాంతానికి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ సప్లై లైన్ గాను సరికొత్తగా ఇప్పుడు వాటర్ ఫిల్టరేషన్ ప్లాంట్లు కూడా అక్కడ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అది కూడా ప్రస్తుతం వర్కింగ్లో ఉంది. విద్యుత్ వ్యవస్థ వంటి అంశాలపై కూడా కేబినెట్ చర్చ చేశారు. మొదటి దశగా ప్రధాన కార్యాలయం భవన నిర్మాణాలు పూర్తయిన తర్వాత సెకండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు చేయబోతున్నారు. ఈ నిర్ణయంతో అమరావతి అభివృద్ధికి వ్యూహాత్మక ఊపు వచ్చింది. గత ప్రభుత్వ పాలనలో 3 రాజధానుల వ్యవహారంతో అమరావతి అర్ధాంతరంగా ఆపేశారు. కానీ ఇప్పుడు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి తిరిగి స్టార్ట్ చేసి భవన నిర్మాణాలపై నిధులు కేటాయింపులు చేయడంతో ప్రజలు నూతన ఆశలు రేకెత్తాయి. మనకంటూ ఒక రాజధాని వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు సగర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తెచ్చింది. ప్రత్యేకంగా రైతులు, నిర్మాణ కార్మికులు, రియల్ ఎస్టేట్ రంగంలో నిమగ్నమైన వారికి ఇది పెద్ద ఊరటగా మారింది. మొత్తానికి చూస్తే ఈ టెండర్ల కేవలం నిర్మాణం ప్రాజెక్టులే కాదు, ఒక భవిష్యత్తు రాజధాని దిశగా వేసినటువంటి బలమైన అడుగులుగా చెప్పొచ్చు. దాదాపు అమరావతి రాజధాని ప్రాంతంలో బిల్డింగ్లు ఎలా ఎంత ఉంటాయో అంతకు డబల్ వచ్చేసి గ్రీనరీ ఉంటుంది అనమాట. ఇది గ్రీన్ ఫీల్డ్ ఒక సిటీగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే నిజం చెప్తే ఆశ్చర్యపోతారు. నేను చెప్పకూడదు కానీ పదే ఒక క్వాంటమ్ వ్యాలీ, ఒక గూగుల్, రాబో రోజులు మైక్రోసాఫ్ట్, అమెజాన్ పెద్ద కంపెనీలను అక్కడికి వచ్చి ఫ్యూల్ కడతాయి. అలాంటి రాజధానిని ఇప్పుడు నిర్మాణం చేయడం జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే ప్రజా రాజధాని, మన రాజధాని, ఆంధ్రుల రాజధాని అత్యంత అద్భుతంగా రెడీ అవుతుంది, ముస్తాబవుతుంది. విత్ ఇన్ 2.5 yearsలో అమరావతి ఒక రూపురేఖలకు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి.
నెక్స్ట్ గవర్నమెంట్ మంది అంటే కూటమి గవర్నమెంట్ ఫామ్ అయితే కనుక అమరావతిని ఆపడం ఇవ్వడం వల్ల కాదు, ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలవబోతోంది అమరావతి రాజధాని. ఆ విధంగా తయారవుతుంది.